నమస్కారం, రన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు దేశ విదేశాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రధాన వార్తలను విశ్లేషించుకుందాం. విద్యార్థుల కోసం ప్రధాని మోదీ స్పెషల్ క్లాస్ నుంచి అమెరికాలో బయటపడ్డ సంచలన రహస్యాల వరకు మరెన్నో విశేషాలు మీకోసం. ఇంకెందుకు ఆలస్యం, హెడ్లైన్స్ చూసేద్దామా? విద్యార్థులకు వరం పరీక్షా పే చర్చ 2026. పరీక్షల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రధాని మోదీ విద్యార్థులతో నేరుగా ముచ్చటించనున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు innovateindia.mygovernment.in జనవరి 11 లోపు పేరు నమోదు చేసుకోవాలి. MCQ పోటీలో నెగ్గిన వారికి ప్రధానితో మాట్లాడే అద్భుత అవకాశం మరియు ధృవీకరణ పత్రం దక్కుతుంది. భయం వీడి పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో ప్రధాని ఈ వేదికపై దిశానిర్దేశం చేస్తారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యం ప్లాస్టిక్ రహిత ఏపీ. వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన వ్యర్థాల నుంచి సంపద సృష్టించే సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని ప్రశంసించారు. పారిశుద్ధ కార్మికులను స్వచ్ఛ సైనికులుగా అభివర్ణిస్తూ వారికి పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. లోకేష్ వార్నింగ్, పార్టీయే సుప్రీం. తెదేపా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పార్టీ సమన్వయకర్తలకు నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం అద్దె ఇల్లు లాంటిదని, పార్టీ మాత్రమే శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. పనితీరు మందగించిన నాయకులకు పార్టీ తరపున కౌన్సిలింగ్ ఉంటుందని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. విద్వేష ప్రసంగాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం. మత విశ్వాసాలు సృష్టించే వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోందని, ఇతర మతాలకు కించపరిచేలా ప్రసంగాలు చేస్తే కఠిన శిక్షలు పడేలా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన కర్ణాటక తరహాలో కఠిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మత సామరస్యం కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ పై విద్యార్థుల సమరం, మోదీ ప్రశంసలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ విద్యార్థులు చేపట్టిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. సుమారు 75,000 మంది సంతకాలు సేకరించి ప్రధాని మోదీకి పంపాలని వారు నిర్ణయించుకున్నారు. వీరి కృషికి ప్రధాని సోషల్ మీడియా వేదికగా అభినందించడం మరో విశేషం. సెలవు రోజుల్లో కూడా ప్లాస్టిక్ నిర్మూలనపై వీరు చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆస్తి కోసం అమానుషం, పాముతో తండ్రిని చంపి. తమిళనాడులో బీమా సొమ్ము కోసం 2 కొడుకులు కన్న తండ్రిని పాముతో కాటించి చంపిన దారుణం వెలుగు చూసింది. 3 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం పథకం వేసి విషపూరిత పాముని నిద్రిస్తున్న తండ్రిపై వదిలారు. బీమా సంస్థ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన కుమారులతో పాటు వారికి సహకరించిన మరో 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. గడ్డ కడుతున్న ఉత్తర భారతం, పొగమంచు పంజా. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో 129 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. కాలుష్యం, పొగమంచు తోడవటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గుడ్లు సురక్షితం, FSSAI క్లారిటీ. గుడ్ల వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని FSSAI స్పష్టం చేసింది. భారతీయ మార్కెట్లో లభించే గుడ్లు పూర్తిగా సురక్షితమని, ఎటువంటి క్యాన్సర్ కారకాలు లేవని వెల్లడించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే పౌల్ట్రీ పరిశ్రమను నియంత్రిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు ఎటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అసాధ్యం సుసాధ్యం, వీల్ చైర్లో అంతరిక్షయానం. చరిత్రలో తొలిసారిగా వైకల్యాన్ని జయించి ఒక మహిళ అంతరిక్షయానం చేసి రికార్డును సృష్టించారు. జర్మనీకి చెందిన మైకేలా బెంతాస్ అనే 33 ఏళ్ల మహిళ బ్లూ ఆరిజన్ రాకెట్ ద్వారా రోదసిలోకి వెళ్లారు. భారరహిత స్థితిలో 3 నిమిషాల పాటు గడిపి పుడమి అందాలను వీక్షించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికలాంగులలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిన అద్భుత ఘట్టం.
సంచలన ఎస్టైన్ ఫైల్స్ ప్రముఖుల ఫోటోలు విడుదల. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎస్టైన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని రహస్య పత్రాలను అమెరికా విడుదల చేసింది. ఇందులో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖుల ఫోటోలు ఉండటం సంచలనంగా మారింది. అయితే ట్రంప్కు వ్యతిరేకంగా పెద్దగా ఆధారాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే వార్తల్లో మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామని అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. హోటల్ రంగంలోకి అదానీ, టాటా, ఐటీసీలకు పోటీ. భారత ఆతిథ్య రంగంలో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సమీపంలో 60కి పైగా అత్యాధునిక హోటళ్లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. టాటా గ్రూప్ తాజ్ హోటల్స్కు ధీటుగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలని గౌతమ్ అదానీ యోచిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులతో పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం రాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కైట్స్ సొంతం వరల్డ్ టెన్నిస్ లీగ్ టైటిల్. ప్రపంచ టెన్నిస్ లీగ్ సీజన్ 4 ఫైనల్లో కైట్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఈగిల్స్ జట్టుపై 21-19 తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. భారత ఆటగాడు దక్షిణేశ్వర్ సురేష్ తన ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిక్ కిర్గియోస్, మార్టా కోస్తుక్ రాణించడంతో కైట్స్ విజేతంగా నిలిచింది. ఇవే ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనం కూడా కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా అప్రమత్తంగా ఉండి మోసాలకు గురి కాకుండా చూసుకోవాలి. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ, సైనింగ్ ఆఫ్.